ఓటమి భయంతోనే చంద్రబాబు చెప్పబెట్టకుండా పారిపోయాడని, ఆయన కొడుకు ఎన్నికలు జరగడానికి 3 రోజుల ముందే విదేశాలకు పారిపోయాడని, ఇంకో ఆయన ఎక్కడున్నాడో కూడా తెలియడం లేదని మంత్రి బొత్స తనదైన శైలిలో సెటార్లు వేశారు. ఏ ప్రాంతాల్లో అయితే ఎస్పీలను మార్చారో అక్కడే హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయని మంత్రి బొత్స అన్నారు. గురువారం సాయంత్రం నగరంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, అభివృద్ధి జరిగిందంటే బురద జల్లి అడ్డుకునే వ్యసనం చంద్రబాబుదన్నారు. నాయకులు అందరూ రిలాక్స్ మూడ్లో అందరూ విదేశాల్లో తిరుగుతున్నారు. ఒక నాయకుడు అయితే చెప్పలేరు. మా నాయకుడు అయితే తెలుగుదేశం ఆయన ఇప్పుడు వచ్చి కూడా ఎక్కడున్నాడో తెలియదు, చెప్పకుండా వెళ్ళాడు. ఎక్కడున్నాడో కూడా తెలియదు. వాళ్ళ కొడుకు అయితే 3 రోజుల ముందే పారిపోయాడు. ఇంకోటి అయితే ఇప్పుడే ఎక్కడికి వెళ్ళాడు ఆయన కూడా తెలియదు. ఇక్కడెందుకు రోజు తిట్టుకొని కొట్టుకొని మరి 2వ స్థాయి నాయకులు 3వ స్థాయి నాయకులు ఎందుకు పడతారు? మీరు సమయం పాటించండి బాబు అని చెప్పారు. ఎందుకంటే రాష్ట్రంలో ఇప్పుడు ఇలాంటి వాతావరణాలు లేవు. నేను కొనసాగించొద్దని నేను కోరాను. ఓటేసే మనిషి వ్యక్తిని రాజకీయ పార్టీ కోరుతుంది, వ్యక్తి ఆలోచిస్తాడు. నేను ఈ పార్టీకి వ్యక్తికి ఎందుకు ఓటు వేయాలి, ఈ పార్టీకి వ్యక్తి ఎందుకు ఓటు వేయకూడదు మా దగ్గర 99% ఎందుకు ఓటు వేయాలా అని చెప్పడానికి 100 కారణాలతో పాటు ఇందాక చెప్పినట్టు భారతదేశం ఏ నాయకుడు చెప్పలేదు. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ రాజకీయ పార్టీ కూడా చెప్పలేదు. గత 5 సంవత్సరాల్లో మా పరిపాలన చూసి ఓటు మొట్టమొదటిసారిగా కొత్త వ్యవహారాన్ని కొత్త ట్రెండ్ తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. 5 సంవత్సరాలు నా పరిపాలన బాగుందనుకుంటే, మీకు మంచి జరిగిందనుకుంటే, మీ జీవన విధానంలో మార్పు వచ్చిందనుకుంటే, మీ ఆత్మగౌరవం పెరిగిందనుకుంటే, మీ గౌరవం పెరిగిందనుకుంటే నన్ను ఆశీర్వదించండి. ఏ నాయకుడు కదా జగన్మోహన్ రెడ్డి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎన్నికలు జరిగినప్పుడు కూడా మొట్టమొదటిసారి వైసీపీ పార్టీ అడిగింది ఈ విధానాన్ని. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ముఖ్యమంత్రి 5 సంవత్సరాల ముఖ్యమంత్రి ఆయన అడిగాడు. చంద్రబాబు అడిగాడా? నా పరిపాలన చూసి నా 14 సంవత్సరాల పరిపాలన ఒకటి అడిగాడు. చెప్పండి అంతెందుకు, ఇవాళ దేశం మొత్తం ఎన్నికలు జరుగుతున్నాయి. 2 దఫాలు భారతదేశం ఓటు అడుగుతున్నాడు ఆయన. మళ్ళీ కులాలు, మతాలు, వర్గాలు, లేకపోతే ఆ సెక్షన్ తీస్తాను, ఈ సెక్షన్ తీస్తాను, లేకపోతే ఇంకొక అంశాలు తీసుకొని అడుగుతున్నారు తప్ప నేను 10 సంవత్సరాలు పరిపాలించాను. అది చూసి మీ అందరూ సంతోషించుకుంటే మళ్ళీ నాకు ఒకటి మేము అడగచ్చు కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఉన్న వాళ్ళందరం కూడా వయసులో కొంచెం చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు ఉన్నారు. మీ అందరూ కూడా విలేక సోదరులు ఎన్నో ఎన్నికల్లో మీరు చూశారు. ఎన్నికల్లో చూడడం కాకుండా మీ వృత్తిలో మీరు వచ్చి ఎంతమంది రాజకీయాలు చదువుకొని చూసి తెలుసుకొని ఉంటారు. చెప్పండి ఎవరైనా సరే. అలాంటి పరిస్థితులు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు. ఇక రాబోయే కాలంలో ఎన్నికల్లో దేశం మొత్తం మీద ఎవరైనా ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి మళ్ళీ ఎన్నికలు పోటీ చేస్తే ఆయన పరిపాలన గురించి ఆయన చెప్పుకోవాలి. ఒకవేళ అంతకుముందు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తులు మళ్ళీ పోటీ చేస్తే ఆ పార్టీ కానీ ఆ నాయకులు కానీ వాళ్ళ పరిపాలన విధానాన్ని చెప్పుకోవాలి. లేదంటే గత పరిపాలనలో నేను తప్పు చేశాను, నా వల్ల నష్టం జరిగింది, నేను మారాను అని చెప్పుకొని మళ్ళీ ఓటు అడగాలి. చంద్రబాబు నాయుడు ఒకసారి నేను గత పరిపాలన 5 సంవత్సరాల్లో నేను కొన్ని పొరపాట్లు చేశాను, నేను ఇప్పుడు మారిపోయాను, నన్ను నమ్మండి,
నా కోటి మందిని అడిగి జ్ఞాపకం ఉందా మీకు? ప్రజలు పనులు నిజమే కాదు మారిన మనిషి అనుకున్నారు, కానీ మళ్ళీ మోసం చేశాడు. రుణమాఫీ చేస్తారని మహిళలు మోసం చేశాడు. రైతు రుణమాఫీ చేస్తాను రైతులు మోసం చేశాడు. బాబు వస్తే జాబ్ ఇస్తాను, జాబ్ వస్తే జాబ్ లేకపోతే 2 రూపాయలు ఇస్తానని యువకులు మోసం చేశాడు. రాష్ట్రం ఆర్థిక పరిస్థితి అన్న చిన్నాభివృద్ధి చేశాడు. ఏ కార్యక్రమం చేయలేదు. దాంతో అయిపోయింది, పోయింది. ఇవాళ జగన్మోహన్ వాళ్ళకి కాదు, చెప్పింది అయితే ఆయన తాలూకా విధానం, ఆయన తాలూకా కార్యక్రమం, మా పార్టీ విధానం, మా పార్టీ కార్యక్రమం. సో అది కొత్త ట్రెండ్ తీసుకొచ్చాడు. చాలా గెలుస్తాం. మొన్న ఎన్నికల్లో మా పార్టీ కార్యకర్తలు చిన్న పెద్ద అందం లేకుండా ఎంతో సామరస్యంతో అందరూ ఒకరికొకరు సహకరించుకుంటూ ఎన్నికల్లో పాల్గొన్న మా పార్టీ కార్యకర్తలు అందరికీ మనస్ఫూర్తిగా వ్యక్తిగతంగా మా తరఫున, మా పార్టీ తరఫున అందరికీ అభినందనలు తెలియజేస్తూ, ప్రజలు ఇంత పెద్ద ఎత్తున మా మీద నుంచి విశ్వాసం నుంచి ఓటింగ్లో పాల్గొన్న ప్రజలందరికీ పూర్తి విశ్వాసం మాకైతే ఉంది. ఎక్కడో ఓన్లీ ఆనవాయితీ లెక్కపెట్టి వాళ్ళకి వాళ్ళందరికీ కూడా